ఈరోజు వీడియోలో నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉన్న 7 బెస్ట్ క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్‌ని అయితే చెప్పబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా నంబర్ 7 వచ్చేసి 'ద టైమ్ ట్రాప్'. ఈ మూవీ 2017లో అయితే వచ్చింది. ఈ మూవీ యొక్క ఐఎండీబీ రేటింగ్ 6.2 ఔట్ ఆఫ్ 10. ఇంకా ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గుహలోకి ట్రిప్‌కి అయితే ఎళ్తారు. ఇంకా ఆ గుహలోకెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని విచిత్రమైన సంఘటనలు అయితే ఫేస్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళకి తెలుస్తది బయట టైం ఒకలాగా ఉంటే అండ్ గుహలో టైం వేరేలా ఉందని వాళ్ళకైతే అర్థమవుతది. ఇంకా వాళ్ళు చివరికి ఆ గుహ నుండి ఏ విధంగా తప్పించుకున్నారో, అసలు తప్పించుకోగలిగారా లేదా, అసలు ఆ గుహలో ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని అయితే అసలు మిస్ అవ్వకండి. చాలా తక్కువ బడ్జెట్ లోనే ఈ మూవీ అయితే తీశారు. మీరు గనక 1 అవర్ 30 మినిట్స్ లో ఒక మంచి సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీ అయితే అసలు మిస్ అవ్వకండి. ఇంకా నంబర్ 6 వచ్చేసి 'ఇన్ ద షాడో ఆఫ్ ద మూన్'. ఈ మూవీ 2019లో అయితే వచ్చింది. ఈ మూవీ యొక్క ఐఎండీబీ రేటింగ్ 6.2 ఔట్ ఆఫ్ 10. ఇంకా ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి ఈ మూవీ అయితే మనకి 1980s లో అయితే జరుగుతది. ప్రతి 9 ఇయర్స్ కి ఒక సైకో కిల్లర్ అయితే ఒక వ్యక్తిని అయితే ర్యాండమ్ గా చంపుతూ ఉంటాడు. ఇంకా ఈ కేసుని ఒక పోలీస్ ఆఫీసర్ అయితే టేకప్ చేసి దాని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ లో ఆ డిటెక్టివ్ కనుక్కున్న విషయాలు ఏంటి, అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, తను ఎందుకు ప్రతి 9 ఇయర్స్ కి ఒక వ్యక్తిని చంపుతూ ఉన్నాడు అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ అయితే అసలు మిస్ అవ్వకండి. ఇంకా ఆ మూవీలో మెయిన్ హైలైట్స్ వచ్చేసి ఈ మూవీలో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే రియల్లీ ఎక్సలెంట్‌గా అయితే ఉంటది. ఇంకా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అయితే రియల్లీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. సో మీరు కనుక ఒక 2 అవర్స్ డ్యూరేషన్‌లో మంచి సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ సినిమాని చూడాలనుకుంటే ఈ మూవీని అయితే అసలు మిస్ అవ్వకండి. ఈ మూవీ అయితే మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా అయితే ఉంది. ఇంకా నంబర్ 5 వచ్చేసి 'ద డా విన్సీ కోడ్'. ఈ మూవీ మనకి 2006లో అయితే వచ్చింది. ఈ మూవీ యొక్క ఐఎండీబీ రేటింగ్ 6.6 ఔట్ ఆఫ్ 10. ఇంకా ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి ఒక మ్యూజియంలో ఒక మర్డర్ అయితే జరుగుతది. ఇంకా ఆ మర్డర్‌కిను జీసస్ యొక్క బ్లడ్ లైన్‌కి ఒక కనెక్షన్ అయితే ఉందని హీరోకి అయితే తెలుస్తది. అసలు ఈ మర్డర్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? జీసస్ బ్లడ్ లైన్‌కి ఈ మర్డర్‌కి ఉన్న సంబంధం ఏంటి అనే విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ అయితే అసలు మిస్ అవ్వకండి. ఈ మూవీలో మెయిన్ హైలైట్స్ వచ్చేసి ఈ మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయితే రియల్లీ ఎక్సలెంట్‌గా అయితే ఉంటది. ఇంకా దాంతో పాటు మెయిన్ యాక్టర్స్ యొక్క పెర్ఫార్మన్సెస్ కూడా రియల్లీ ఎక్సలెంట్‌గా అయితే ఉంటాయి. సో మీరు గనుక ఒక 2 ½ అవర్స్ సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీ అయితే అసలు మిస్ అవ్వకండి. ఈ మూవీ అయితే మనకి నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ వెర్షన్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో మీరు గనక ఈ మూవీని తెలుగులో చూడాలనుకుంటే టెలిగ్రామ్‌లో ఈ మూవీ అయితే మనకి అవైలబుల్‌గా అయితే ఉంది. నంబర్ 4 వచ్చేసి 'అన్‌లాక్డ్'. ఈ మూవీ మనకి 2023లో అయితే వచ్చింది. ఈ మూవీ యొక్క ఐఎండీబీ రేటింగ్ 6.4 ఔట్ ఆఫ్ 10. ఇంకా ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి ఒక అమ్మాయి అయితే తన యొక్క ఫోన్ అయితే పోగొట్టుకుంటది. ఇంకా ఆ ఫోన్ వేరే వ్యక్తికి అయితే దొరుకుతది. ఇంకా ఆ పర్సన్ ఆ అమ్మాయి ఫోన్ యూజ్ చేసుకొని ఏమేం చేశాడు, దానివల్ల ఆ అమ్మాయి యొక్క లైఫ్ ఏ విధంగా మారింది, చివరికి ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ అయితే అసలు మిస్ అవ్వకండి. ఇంకా ఈ మూవీలో మెయిన్ హైలైట్స్ వచ్చేసి ఈ మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయితే రియల్లీ ఎక్సలెంట్‌గా అయితే ఉంటది. ఇంకా మెయిన్ యాక్టర్స్ యొక్క పెర్ఫార్మన్స్ అయితే సూపర్‌గా అయితే ఉంటాయి. ఇంకా మూవీలో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటాయి. అండ్ చాలా ఎంగేజింగ్‌గా అయితే ఉంటాయి. సో మీరు గనుక కొరియన్‌లో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీ అయితే అసలు మిస్ అవ్వకండి. ఇంకా నంబర్ 3 వచ్చేసి 'ద కాల్'. ఈ మూవీ 2020లో అయితే రిలీజ్ అయింది. ఇంకా ఈ మూవీ యొక్క ఐఎండీబీ రేటింగ్ 7.1 ఔట్ ఆఫ్ 10. ఇంకా ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి పాస్ట్‌లో ఉండే ఒక అమ్మాయి అండ్ ఫ్యూచర్‌లో ఉండే ఒక అమ్మాయి ఒక ఫోన్ కాల్ ద్వారా కనెక్ట్ అయితే అవుతారు. ఇంకా దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఏ విధంగా టర్న్ అయింది అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా ఈ మూవీలో మెయిన్ హైలైట్స్ వచ్చేసి ఈ మూవీలో మెయిన్‌గా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే రియల్లీ ఎక్సలెంట్‌గా అయితే ఉంటది. ఇంకా డైరెక్షన్ కూడా టాప్ నాచ్‌లో ఉంటది. ఇంకా దాంతో పాటు మెయిన్ యాక్టర్స్ యొక్క పెర్ఫార్మన్స్ అయితే కేసీపీడీ అయితే ఉంటది. ఇంకా ఆ మూవీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఇంకా మామూలుగా ఉండవు. ఇంకా ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ అండ్ టర్న్ మూవీ అయితే చాలా ఎంగేజింగ్ అయితే ఉంటది. సో మీరు కనుక ఒక మంచి కొరియన్ సైకలాజికల్ హారర్, మిస్టరీ, థ్రిల్లర్ లాంటి మూవీని చూడాలనుకుంటే ఈ మూవీ అయితే అసలు మిస్ అవ్వకండి. ఈ మూవీ కూడా మనకి నెట్‌ఫ్లిక్స్‌లోనే అవైలబుల్‌గా అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి 'రన్'. ఈ మూవీ 2020లో అయితే వచ్చింది. ఈ మూవీ యొక్క ఐఎండీబీ రేటింగ్ 6.7 ఔట్ ఆఫ్ 10. ఇంకా ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి ఇద్దరు తల్లి కూతుర్లు అయితే ఉంటారు. ఇంకా కూతురికి హెల్త్ కండిషన్ అయితే బాగోదు. దానివల్ల ఆమె వీల్ చైర్‌లో అయితే కూర్చుంటది. అయితే తన యొక్క మదర్ ఆమెను చాలా బాగా చూసుకుంటూ ఉంటది. అండ్ తన లైఫ్ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటది. అయితే ఒకరోజు తన మదర్‌కి సంబంధించి కొన్ని డార్క్ సీక్రెట్స్ అయితే ఆమెకు తెలుస్తాయి. ఇంకా దాంతో పాటు ఆమె యొక్క హెల్త్ కండిషన్‌కి సంబంధించి కూడా కొన్ని డార్క్ సీక్రెట్స్ అయితే తెలుస్తాయి. తర్వాత తన యొక్క కూతురు ఏం చేసింది, అసలు కూతురు దగ్గర నుంచి మదర్ ఎలాంటి సీక్రెట్స్ దాచుతుంది, అసలు ఎందుకు దాచుతుంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ అయితే అసలు మిస్ అవ్వకండి. ఇంకా మూవీలో మెయిన్ హైలైట్స్ వచ్చేసి ఈ మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయితే బాగుంటది. ఇంకా మెయిన్ యాక్టర్స్ యొక్క పెర్ఫార్మన్సెస్ కూడా బాగుంటాయి. మీరు గనుక 1990స్‌లో వచ్చిన 'మైజర్' అనే హాలీవుడ్ మూవీ చూసుంటే ఈ మూవీ అయితే మీకు మరీ అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండకపోవచ్చు. స్టిల్ ఈ మూవీ ఇంకా వర్త్ ఇట్ టు వాచ్ అని చెప్తాను నేనైతే. సో మీరు గనుక ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీ అయితే చూడండి. ఈ మూవీ కూడా మనకి నెట్‌ఫ్లిక్స్‌లోనే అవైలబుల్‌గా అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి 'రీమెంబర్'. ఈ మూవీ మనకి 2022లో అయితే వచ్చింది. ఈ మూవీ యొక్క ఐఎండీబీ రేటింగ్ 5.1 ఔట్ ఆఫ్ 10. ఇంకా ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి కొంతమంది హై స్కూల్ స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఇంకా వాళ్ళైతే ఒక లూప్‌లో అయితే ఇరుక్కుంటారు. ఇంకా ఆ లూప్‌లో ఒక దయ్యం అయితే ఉంటది. ఇంకా వాళ్ళు ఆ దయ్యం నుంచి ఎలా తప్పించుకున్నారు, ఇంకా ఆ టైమ్ లూప్‌ని వీళ్ళు ఏ విధంగా బ్రేక్ చేయగలిగారు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ.
ఇంకా మూవీలో మెయిన్ హైలైట్స్ వచ్చేసి మూవీలో స్టోరీ నార్మల్‌గా ఉన్నా కూడా స్క్రీన్ ప్లే అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. ఇంకా మూవీలో మంచి స్కేరీ జంప్ సీన్స్ అయితే ఉంటాయి. ఇంకా మధ్యలో వచ్చే చిన్న చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా బానే ఉంటాయి. సో మీరు గనుక తక్కువ డ్యూరేషన్‌లో ఒక కొరియన్ హారర్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీని అయితే అసలు మిస్ అవ్వకండి. ఇంకా ఇక్కడితో ఈ లిస్ట్ అయితే కంప్లీట్ చేయండి. ఇంకా ఇవే కాకుండా మనకి చాలా మూవీస్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్‌లో అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.